ఈ కారం బూందీని ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా స్వీట్ షాప్ స్టైల్లో చేసుకోవచ్చు. కొన్ని టిప్స్ పాటించారంటే చాలా పర్ఫెక్ట్గా చేసేయచ్చు అనమాట. ఒకసారి ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తాయి. చాలామంది ఇవి కష్టం అని చెప్పేసి బయట తెచ్చుకుంటుంటారు కదా, కష్టమేం కాదు, చాలా ఈజీగా చేయడం కూడా ఒక 10-15 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. ఇంకా దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకున్నందులోకి 1 కప్పు వరకు శనగపిండి వేసుకోవాలి. శనగపిండి కూడా ఫ్రెష్గా ఉన్న పిండితో చేసుకోండి, అంటే తెచ్చుకున్న తర్వాత ఒక 2-3 డేస్లో చేసుకోండి, క్రిస్పీగా వస్తాయి. నెక్స్ట్ ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు బియ్యపిండి వేసుకుని ఇదంతా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్ది వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. అన్నీ ఒకేసారి వేసుకోవద్దు, కొద్దిగా వేసుకొని కలుపుకోండి, ఉండలు లేకుండా చక్కగా కలుస్తుంది అనమాట. ఒకవేళ ఎక్కువ వేసారనుకోండి అది పల్చగా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ విధంగా ఈ మాత్రం ఎక్కడ కూడా ఉండలు లేకుండా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ చూసారే విధంగా దోశపిండి బ్యాటర్ ఎలా ఉంటుందో ఆ మాత్రం కలుపుకోవాలి. ఈ మాత్రం కలుపుకుంటే సరిపోతుంది. నా దగ్గర అయితే బూందీ గరిటె లేదు, ఇంట్లో ఇలా ఆయిల్ స్ట్రైనర్ అయితే ఉంటుంది కదా దాంతోనే వేసుకుంటున్నాను. ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ మాత్రం ఉండాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ హీట్ అయిందో లేదో కొద్దిగా వేసుకోండి. ఇలా వేయంగానేవి బూందీ అనేవి పైకి తేలాలన్నమాట, అప్పుడే పర్ఫెక్ట్గా హీట్ అయినట్టు. ఇప్పుడు కొద్దిగా వేసుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే నేను ఇక్కడ ఒక మిస్టేక్ అయితే చేశాను. నేనైతే ఒకే చోట ఈ విధంగా ప్రెస్ చేయడం వల్ల ఇదంతా కూడా కొంచెం గడ్డలాగా ఉండలాగా ఫామ్ అయిపోయింది. అలా కాకుండా ఈ గరిటెని ఈ విధంగా తిప్పుకుంటూ ప్రెస్ చేసుకోవాలండి. చాలామంది యూట్యూబర్స్ అయితే కొన్ని మిస్టేక్స్ అయితే చెప్పారు, కవర్ చేసేస్తారు. ఎంత బాగా వంట చేసే వాళ్ళైనా సరే ఏదో ఒక మిస్టేక్ అయితే చేస్తారు. అందుకని చెప్పేసి మీరు కూడా ఈ మిస్టేక్ చెయ్యొద్దని చెప్పేసి నేనైతే చెప్తున్నాను. నేనైతే మ్యాక్సిమం ఏదైనా సరే జెన్యూన్గా అంటే రియల్గా చెప్పడానికి ఇష్టపడతానండి. అదే వ్యూస్ వస్తాయో పోతాయో నాకైతే తెలీదు, కాకపోతే కరెక్ట్గా చెప్పడానికి ఇష్టపడతాను. సో ఈ విధంగా వేసుకున్న తర్వాత మీరైతే స్ప్రెడ్ చేయండి. ఈ విధంగా గడ్డలాగా ఫామ్ అవ్వదన్నమాట. చూసారా ఎంత ఇలా కట్టిపోయింది కదా, అందుకని చెప్పేసి ఇలా స్ప్రెడ్ చేయండి. సో ఇప్పుడు ఇది మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఆయిల్ కూడా ఇలాంటి లోతుగా ఉన్న కడాయిలో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవ్వడానికి అయితే ఎక్కువ టైం అయితే పట్టదు, జస్ట్ ఒక 2 మినిట్స్ అయిపోతాయి అంతే. సో ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత తీసేసుకోండి. ఈ విధంగా అన్నిటిని కూడా తీసేసుకోండి. ఈ మాత్రం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇది బయటకు వచ్చిన తర్వాత ఇంకా కాస్త రంగు చేంజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు సెకండ్ వాయి కూడా చూపిస్తున్నాను చూడండి. 1 కప్పు తీసుకున్నాను కదా, 2 వాయిల్గా వేసుకుంటున్నాను. సో ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇదనేది గరిట ఉంటుంది కదా, ఈ విధంగా స్ప్రెడ్ చేయండి. ఒకే చోట కాకుండా విధంగా స్ప్రెడ్ చేయండి, అటు ఇటు అదంతా కూడా స్ప్రెడ్ అయ్యే విధంగా. ఈ విధంగా స్ప్రెడ్ చేశారనుకోండి అన్ని బూందీ కూడా ఈవెన్గా పడతాయన్నమాట, గడ్డలాగా కట్టదు. సో ఇప్పటికి కొంచెం బెటర్ కదా, చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో. కాకపోతే ఎక్కడో కొద్దిగా ఉండాలైపోయిందంతే. సో ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసుకోవడమే. చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసుకోవచ్చు కదా. ఇలాంటి గరిట ఉంటే చాలు, బూందీ గరిట కావాలని లేదు. కాకపోతే షేప్ అనేది అటు ఇటుగా వస్తుంది. షేప్ కన్నా కూడా మనకి టేస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ట్రై చేయండి. తీసేసుకున్న తర్వాత ఇందులోనే ఒక 1/2 కప్ వరకు పల్లీలు వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఈ పల్లీలు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నారనుకోండి పైన కలర్ వచ్చేసరికి లోపల అనేది పచ్చిగా ఉండిపోతాయి అన్నమాట. సో ఈ విధంగా అన్నిటిని కూడా తీసేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని తీసేసుకోండి. సో ఈ విధంగా అంతా కూడా తీసేసుకున్న తర్వాత అందులో వేసేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఇది కలుపుకోవడానికి అయితే నాకు రావట్లేదు అందుకని చెప్పేసి ఇంకొక బౌల్లో షిఫ్ట్ చేసుకుంటున్నాను. అందులోకి కొద్దిగా ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం వేసుకుని ఇదంతా కూడా బౌల్తో కిందకి మీదకి విధంగా టాస్ చేసుకోండి. ఈవెన్గా మిక్స్ అయిపోతుంది అనమాట మసాలాలన్నీ కూడా. చూసారు కదా ఎంత బాగున్నాయో, చూస్తుంటేనే ఎంత క్రిస్పీగా ఉన్నాయనిపిస్తుంది కదా. చాలా క్రిస్పీగా వస్తాయి. టేస్ట్ కూడా ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. చాలా టేస్టీగా స్వీట్ షాపులలాగే వస్తాయి. ఈ రెసిపీ మాత్రం మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే షేర్ చేసి లైక్ చేయండి. అలాగే ఈ బూందీ చేసేటప్పుడు కొన్ని టిప్స్ అయితే కంపల్సరీ పాటించాలి. బూందీ ఫ్రై చేసుకునేటప్పుడు, స్ప్రెడ్ చేసుకునేటప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. థ్యాంక్ యూ.